నమస్కారం. ఇవాళ మనము ఆది శంకరాచార్య విరచిత కళ్యాణ వృష్టి స్తవములోని 7వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు ఈ 3 శ్లోకాల అర్థాలు కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. 7వ శ్లోకము. సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే దేవీ త్వదంఘ్రి సరసీరుహయోః ప్రణామః కిం చ స్ఫురన్మకుటముజ్వలమాతపత్రం ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి. సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే. సర్వజ్ఞతాం, సర్వజ్ఞత్వము, అన్నీ తెలిసి ఉండడం అన్నమాట, చాలా నాలెడ్జ్ కలిగి ఉండడం. సదసి వాక్పటుతాం, సభలో అనర్గళంగా మాట్లాడేటటువంటి శక్తి, మాటల కోసం తడుముకోకుండా, దాన్నే వాక్పటుత్వము అంటారు. మాస్టరీ ఓవర్ వర్డ్స్. ప్రసూతే, కలిగించును. ఎవరిస్తున్నారు ఇవన్నీ? దేవీ త్వదంఘ్రి సరసీరుహయోః ప్రణామః. అమ్మా, ఓ దేవి, నీ పాద పద్మాలకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వాన్ని, సభలో మాట్లాడేటటువంటి వాక్పటుత్వాన్ని కలిగిస్తుందమ్మా. కిం చ స్ఫురన్మకుటముజ్వలమాతపత్రం. కిం చ, అంతేకాక, స్ఫురన్మకుట, మెరుస్తున్న కిరీటాన్ని, ముజ్వలమాతపత్రం, ఉజ్వలమైన తెల్లని గొడుగును, ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి, 2 పక్కల నుంచుని వింజామరలు మీస్తూ ఉన్న వాళ్ళని, మహతీం వసుధాం దదాతి, విశాలమైన భూమిని కూడా ఇస్తుంది. అంతేకాక మెరుస్తున్న కిరీటాన్ని, ఉజ్వలమైన తెల్లని గొడుగును, 2 పక్కల వింజామరలు వీస్తూ ఉన్న వాళ్ళని, విశాలమైన భూమిని ఇస్తుంది. అంటే ఏమిటి? రాజును చేస్తుందన్నమాట. షీ గివ్స్ ఎ కంట్రీ టు రూల్. అమ్మా, నీ పాదపద్మాలకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వాన్ని, సభలో వాక్పటుత్వాన్ని కలిగిస్తుందమ్మా. అంతేకాకుండా మెరుస్తున్న కిరీటాన్ని, ఉజ్వలమైన తెల్లని గొడుగును, 2 పక్కల వింజామరలను, విశాలమైన భూమిని కూడా ఇస్తుంది తల్లి అని అంటున్నారు శంకరులు. 8వ శ్లోకము. కల్పద్రుమైరభిమత ప్రతిపాదనేషు కారుణ్యవారిధిభిరంబ భవాత్కటాక్షైః ఆలోకయ త్రిపుర సుందరి మామనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం. కల్పద్రుమైరభిమత ప్రతిపాదనేషు, కోరికలు తీర్చు కల్పవృక్షములు. ఒక్కటి కాదు కల్పవృక్షము, ఎన్నో అన్నమాట. కోరికలు తీర్చు కల్పవృక్షములు. కారుణ్య వారిధిభిరంబ భవాత్కటాక్షైః. కారుణ్య వారిధి అంటే కరుణా సముద్రము, తల్లి యొక్క చూపును గురించి చెప్తున్నారు శంకరులు. అమ్మ మనని పొట్టి చూపు అంటారు కదా, కంటి చివరి నుంచి చూస్తే ఎలా ఉంటుందిట? కరుణా సముద్రములాగా ఉంటుందిట. దయతో నిండిపోయి ఉంటాయట ఆ తల్లి యొక్క కళ్ళు మనం చూసినప్పుడు. భవాత్కటాక్షైః, అమ్మ కటాక్షిస్తే ఎలా ఉంటుందిట? దయతో నిండిన కంటితో మనని చూసి కోరికలు తీర్చు కల్పవృక్షములాగా అమ్మ అనుగ్రహిస్తే ఉంటుందని చెప్తున్నారన్నమాట. ఆలోకయ త్రిపుర సుందరి మామనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం. త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం. అమ్మా, నీ అందు భక్తి కలిగి, నీపై ఆశలు పెట్టుకున్న మామనాథం, అనాథనైన నన్ను, ఆలోకయ త్రిపుర సుందరి, నన్ను చూడు తల్లి త్రిపుర సుందరి. నీ యందు భక్తి కలిగి, నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనాథనైన నన్ను చూడు తల్లి త్రిపుర సుందరి అంటున్నారు శంకరులు. 9వ శ్లోకము. హంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే భక్తిం వహంతి కిల పామర దైవతేషు త్వామేవ దేవి మనసా సమనుస్మరామి త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ.
హంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే. అయ్యో అమ్మా, అన్యమానవులు వేరే జనులు వాళ్ళ మనస్సుని భక్తిం వహంతి కిల పామర దైవతేషు, వాళ్ళ మనస్సును ఇతరులైన చిన్న దేవతలపై పెడుతున్నారమ్మా. వాళ్ళ భక్తిని ఇతరులైన చిన్న దేవతలపై పెంపొందించుకుంటున్నారు తల్లి. త్వామేవ దేవి మనసాస మనుస్మరామి, నేను మాత్రం ఓ దేవి నా మనస్సులో నిన్నే స్మరిస్తున్నాను. త్వామేవ నౌమి శరణం జనని త్వమేవా, నేను నీకే నమస్కరిస్తున్నాను తల్లి, నీవే నాకు శరణము, నీవే శరణము అంటున్నారనమాట. యు బికమ్ మై ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు శంకరులు. అన్యమానవులు ఇతరులైన చిన్న దేవతలపై భక్తిని పెంపొందించుకుంటున్నారు. నేను నిన్నే స్మరిస్తున్నాను, నీకే నమస్కరిస్తున్నాను, నీవే శరణము అని అంటున్నారు శంకరులు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 3 శ్లోకాలు నేర్చుకుందాము. నమస్కారం.